ఏడవకు రమ్య, నేను నీ అందాన్ని చూసి లవ్ చేయలేదు. నువ్వు డిశ్చార్జ్ అయ్యరా, మనం వెంటనే పెళ్లి చేసుకుందాం. అమ్మాయికి ఎప్పుడే స్పృహ వచ్చింది సార్. సార్ మాట్లాడుతున్నా సార్, ఎంక్వైరీ చేశాను సార్. యాసిడ్ పర్సన్ అబ్బాయి పేరు తెలియదట, కానీ మనిషిని చూస్తే గుర్తుపడతానంటున్నారు సార్. అవును సార్, సాయి మాధవ్ నగర్ అబ్బాయి అట. ఆ అబ్బాయి రోజు ఎవరా మీరు? యాసిడ్ పోసింది నేనే. ఎవరైనా అరిచారో పోసేస్తా. అనవసరంగా గొడవ చేయదు, బయటికి వెళ్ళిపోండి. దాన్ని వేసేదా? రేయ్, మిమ్మల్ని చంపకుండా వదిలిపోండి రా. మనసాక్షి లేదారా మీకు? అమ్మాయి జీవితం నాశనం చేసింది కాక ఇప్పుడు చంపాలని చూస్తారా? మనుషులేనా అసలు? తప్పుకోను, బయటికి పోండ్రా. దాన్ని కలిపేసేరా. కాడుదిరా మగాడు. ఎవరో చూద్దామా? ఫైట్ స్టార్ట్ చేయడానికి ముందు 3 కండిషన్స్. కండిషన్ నెంబర్ 1, ఇదే హాస్పిటల్, సో నేను కొట్టేటప్పుడు ఎవరు అయ్యో అమ్మా నారవకూడదు. కండిషన్ నెంబర్ 2, దెబ్బలు తినే వాళ్ళందరూ ఈ హాస్పిటల్లోనే అడ్మిట్ అవ్వాలి. కండిషన్ నెంబర్ 3, నా మీద ఎవరు చెయ్యకూడదు. వీడెక్కడ చూస్తున్నాడు? ఎక్కడ చూస్తున్నావురా? ఎక్కడ చూస్తున్నావు? అర్థమైందా? మరి ఇంకే జూటీస్. నాకేం కాలేదు, నువ్వేం కంగారు పడకు. చెప్పండమ్మా, నాకేం కాలేదు. మేడం ఏమన్నారు? అబ్బాయిలకి లవ్ అంటే ఇంతే, లవ్ ఇస్ టోటలీ. ఏదో ఒక సోప్ పేరు కూడా చెప్పారే, లక్స్ట్. అది కాదు, ఇదిగో ఇది పోయిన తర్వాత కూడా నేనున్నానని చేపట్టుకొని నుంచున్నాడే, అదే లవ్. ఇందులో వాడు స్మార్ట్ గా ఉన్నాడు, డాక్టర్, వెల్ సెటిల్డ్. ఇవన్నీ ఇక్కడ అనిపించాలి. వాడు మన కోసం ఏమైనా చేస్తాడనిపించాలి అనిపిస్తుంది. అబ్బాయిలందరినీ తప్పగా అనుకోకండి. ఇక్కడ లవ్ కోసం ప్రాణాలు ఇచ్చే అబ్బాయిలు ఉన్నారు, ప్రాణాలు ఇచ్చి లవ్ చేసే అబ్బాయిలు ఉన్నారు. సారీ. దేనికి? అన్నిటికీ. తిట్టినందుకు, నేను మాట్లాడినందుకు. కానీ నేను సారీ చెప్పను. నా వరకు లవ్ కరెక్ట్. ఓకే,
ఓకే లవ్ ఏ కరెక్ట్. ఇప్పుడు ఓకేనా? నన్నేం చేయమంటారు సిస్టర్? మీరు చెప్పినట్టు ఎవరు నాకు కంట పడలేదు. నాకు అలాంటి థాట్ రాలేదు. లవ్ చేయలేదు అంటే అది నా తప్పు కాదు కదా సిస్టర్. నా కళ్ళలోకి చూడండి. మీకు ఎంగేజ్ అయింది, ఇంకొద్ది రోజుల్లో పెళ్లి. ఇప్పుడు అలాంటి వాడు మీకోసం వస్తే మీకు ఓకేనా? తెలియట్లేదు. ఎవడిప్పటి వరకు రాలేదుగా. ఒకవేళ వస్తే అప్పుడు చూద్దాం. సిస్టర్, ఈ రోజు నైట్ ఇంటికి రండి. ఇంటికా? రేపు నా బర్త్డే. చిన్న గెట్ టుగెదర్ ఉంది. మీరు తప్పకుండా రావాలి. ఓకే? డ్యూయల్ సిమ్ కి టైం వచ్చింది. రారా నా రంకు మగడా. వై బ్రో? ఐ లవ్ దిస్ సౌండ్. పిచ్చ నయలా. ఈ సెల్ఫీ సూపర్ గా ఉంది. ఒక సెకండ్. నాన్న నేను చూస్తా. హాయ్. హాయ్ కావ్య. హాయ్ సిస్టర్. హలో. ఐ లవ్ దిస్ సౌండ్. అప్పరా. మీరు అమ్మ నాన్న రాలేదు కదా? ఇంట్లో అందరూ బాగున్నారు. కరెక్ట్ టైంకి వచ్చావు. అమ్మా ఆ రోజు మీట్ ఈవిడే రెమో సిస్టర్. ఓ హాయ్ అయ్యో తప్పిపోతుంది. ఐ మీన్ ఆంటీ, నేను బేసికలీ కొంచెం షై టైప్ ఆంటీ. నో హగ్గీస్. నాన్న ఈవిడే రెమో సిస్టర్. ఓ మై స్వీట్ హార్ట్, మై జుజులిపా. పోయింది. ఓ యాక్టింగ్ చేశానా? మేనేజ్ చేద్దాం. నాకు మా డాడీ గుర్తొచ్చారు. సేమ్ యాంగ్రీ బర్డ్ నోసు. నేను మాట్లాడుస్తాను. త్వరగా చెప్పండి. ఏం సిస్టర్, గిఫ్ట్ ఏం లేదా? సిస్టర్ ఎక్కడికి? సిస్టర్ ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఏంటి సిస్టర్, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? దీన్ని కిందే ఇవ్వచ్చుగా మీరు. ఇది నాది కాదు. కింద ఒక అబ్బాయి ఎవ్వరికీ తెలియకుండా నీకిమ్మని ఇచ్చాడు. అబ్బాయా? ఓపెన్ చేయండి. చేసి చూడండి డాక్టర్. ఏంటిది? విజిల్. దీన్ని ఇలా తీసుకొని ఇలా ఊదితే ఊయన సౌండ్ వస్తుంది. అది నాకు తెలీదా? తెలుసు కదా, మరి ఊదండి. నేను వదును. ఊదమని చెప్తున్నానుగా.
సిస్టర్. నాకేం తెలుసు, వాడు మీకు ఇమ్మన్నాడు, ఇచ్చాను అంతే. కావాలంటే మీరే కిందకి వెళ్ళి చూసుకోండి. అయ్యో ఓయ్ సెల్ఫీ. ఓయ్ హ్యాపీ బర్త్డే. ఒక అమ్మాయి ముందు ఫస్ట్ టైం నుంచున్నాను ఇలా. నిన్ను కనిపెట్టడానికి 27 ఏళ్ళు అయింది. ఇంతకు మించి నేను వెయిట్ చేయలేను, సో టక్ చెప్పేస్తాను. నేను నిన్ను లవ్ చేస్తున్నాను. నువ్వు వెంటనే ఏం చెప్పక్కర్లేదు, కొంచెం టైం తీసుకో. వెయిట్ చేస్తూ ఉంటాను. అంతా కరెక్ట్గానే ఉంది. వెళ్లేదారిలో క్యాటరింగ్ వాడికి అడ్వాన్స్ ఇవ్వాలి, డబ్బు తీసుకో. ఏమండి, ఆ క్యాటరింగ్ చాలా ఎక్స్పెన్సివ్ అండి. నా కూతురు కాకుండా ఇంకెవరికి చేస్తానే, అన్నిటికీ లెక్క చూస్తావు. నేను నిన్ను లవ్ చేస్తున్నాను. నువ్వు వెంటనే చెప్పాల్సిన అవసరం లేదు, కొంచెం టైం తీసుకో. వెయిట్ చేస్తూ ఉంటాను. వేణుగోపాలరావు గారు అబ్బాయికి పంపించేశారు. అలాగే మన పాతకి అవన్నీ నా లిస్టులో ఉన్నాయి, నేను పంపించేస్తాను. ఓయ్, నాకెప్పుడు ఓకే చెప్తావు? ఏం మైండ్ సెట్ లో ఉందో తెలియట్లేదే. చెవిలో పెట్టలేదు. అయితే లవ్ లో పడ్డారు. ఏంటి పడ్డారు? చక్కగా మీ కళ్ళల్లోనే తెలుస్తోందిగా. ఏం తెలుస్తోంది? మీ కళ్ళల్లో వాడిని చూసిన మైకం తెలుస్తోంది. మీ ఉంగరం తీసేయడానికి వాడొచ్చేసాడని తెలుస్తోంది. పోయి పని చూసుకోండి. టార్చర్ పడతారు. ఏం పాపా, ఈ ఆంటీకి వేరే డైలాగే తెలీదా? అదంతా సరే, ఆ పెద్ద మ్యాజిక్ నువ్వు ఎప్పుడు చేస్తావు? సిద్ధార్థ్ నీతో ఫ్రెండ్ అయ్యాడా? లేదే. వాడు కూడా ఫ్రెండ్ అవని అప్పుడు చేస్తాను. ఓకే ఓకే. కళ్ళల్లో తెలిసింది ఇప్పుడు మొహంలోనే తెలుస్తోంది. మీరు వాడిని లవ్ చేయడం మొదలెట్టారనుకుంటా.
హలో. ఓ సెల్ఫీ, నాకెప్పుడు ఓకే చెప్తా? చూడు, నేను డ్యూటీలో ఉన్నాను, నన్ను డిస్టర్బ్ చేయకు. అయితే ఓకే, ఈవినింగ్ బస్సులో మీట్ అవుదాం. నేను ఎక్కడికి రాను. నేను వస్తున్నా, మనం మీట్ అవుతున్నాం. బాయ్. హలో హలో. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. బస్సులో వెళుతుందా వెళ్ళదా? హెచ్చు అయితే తప్పకుండా వెళ్తుంది. ఎస్. ఇక్కడ తమరేం చేస్తున్నారు? అది డ్యూటీ అయిపోయిందిగా, ఎక్కడికి వెళ్దామని ప్లాన్ చేస్తున్నా. సూపర్, ఒక చోటుకి వెళ్ళాలి, నాతో బస్సులో రండి. బస్సులోనా? అయ్యో, నాకు వీలు పడదే, నాకు వేరే పని ఉంది. ఏం పని ఉంది? అది ఇలా టక్కరడితే అబద్ధం చెప్పను. సీరియల్ చూడాలి, వాణి రాణి డబుల్ యాక్షన్. ఈ రోజు వాణి లేదు, రాణిలా మారబోతోందంట. మాతంట అర్థం చేసుకుంటూ డాక్టర్. నా బంగారం కదా, మీరు ముందు బస్సులో వెళ్తారంట, నేను ఎప్పుడు వస్తానో ఎలా వస్తానో తెలియదంట, కానీ రావాల్సిన టైంకి కరెక్ట్ గా వచ్చేస్తానంట. ఏంటి ఓకేనా? చెప్తే వినరు కదా, రండి. చూడరా, చేపట్టుకో లాగేస్తారు. అయ్యో ఏమండి, నేను వెళ్తానండి. ఎక్కడికి వెళ్తారు? రావడానికి. ఏమండి, స్టాపింగ్ వచ్చిందండి, వాడు ఉన్నాడా అని చూస్తూ ఉండండి, నేను వెళ్ళొచ్చేస్తాను. కూర్చోండి. ఇక్కడ ఆ శనగలు కొట్టేగా, శనగలు సూపర్ గా ఉంటాయి. నేను వెళ్ళి చెరువు పొట్టం తీసుకొస్తాను, నిమ్మకాయ పిండించి మరి. అయ్యా సైలెంట్ గా ఉండు. నన్ను కాపాడడానికి ఎవ్వరూ లేరా? నువ్వంటే నాకిష్టం, నీ నవ్వంటే నాకిష్టం. ఈ బస్సులో రెండే అందంగా ఉన్నాయి, ఒకటి ఈ రోజు, ఇంకొకటి నీ ఫేస్. ఇంత అందాన్ని ఎప్పుడు చూడలేదు. ఐ లవ్ యూ, ఇట్స్ ఫర్ గిఫ్టింగ్, కమ్ టు డేటింగ్. చింపుడు చుట్టారా? ఇలా వాలంటీర్ గా వచ్చి దొరికినందుకు థ్యాంక్స్ రా. నేను దొరికానా? దేనికి? ఒరే సింగట్టు రాజేంద్ర, నన్ను ఎలాగైనా కాపాడరా, త్వరగా రారా రే, ప్లీజ్ రా. అంటే మనం తరం లేదా? అయితే మనం దొరుకుతాం. తప్పుకోమ్మా. సమ్మగా ఉంది. నేను సేట్లో ఉన్నానా? నాతో వదిలిపెట్టే, మొహం కడుకొచ్చి ట్రై చేస్తా. కొద్ది రోజులు ఈ ఆడవేషం వేసుకునేందుకే ఇంత కష్టంగా ఉంది. ఈ ఆడవాళ్ళందరూ రోజు ఎలా ఈ ఆడవేషం వేసుకుంటున్నారు? బోడికుండోడా, చంపేస్తాను. కుదురుగా బండి నడపరా ఎత్తవా? అలాగే బా. రే, రేపటికన్నా వెళ్తావా? ఉదయానికి వెళ్ళిపోతావా? నువ్వు మొత్తం సెట్ అయిందిగా, నేను పెట్టుకొని సెట్ చేసుకుంటాను రా. ఓయ్ సెల్ఫీ. ఇంకేంటి, ఎప్పుడు ఓకే చెప్తావు? ఆ పక్కకు వెళ్ళి కూర్చుంటావా? ఆ పక్కకి వెళ్ళి కూర్చుంటే ఓకే చెప్తావా? నిన్ను ఓకే, ఇప్పుడు చెప్పు. ఊర్లో వేరే అమ్మాయిలే లేరా, లేదా ఎవరైనా ఇవ్వనని చెప్పారా? ఎందుకు నా వెంటే పడుతున్నావు? ఇంత హైట్ గా వైట్ గా కావ్య అనే పేరుతో మా ఊళ్ళో ఏ అమ్మాయి లేదు. అంతేకాకుండా నేను చెప్పగానే ఏ అమ్మాయి బస్సులోనూ రాలేదు. 23 ఏళ్ల పాటు నేను పడేయడానికి ఎవరు ప్రయత్నించకుండా, నీ వెంట పడకుండా నిన్ను సింగిల్ గానే వదిలారంటే మనిద్దరి మధ్య ఒక బస్సు వెళ్తున్నట్టేగా. ఎవరన్నా నేను సింగిల్ అని? నాకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయింది తెలుసు. మాకు తెలుసా? నాకు నెక్స్ట్ మంత్ 2వ తారీఖు పెళ్లి. టాటా
దట్ ఆల్సో ఐ నో యా. నీకేమన్నా పిచ్చా? అంతా తెలుసు కదా. అయితే ఇంకేంటి, వదిలే. ఇకపై ఇలా నా వెంట పట్టం, ఫోన్ చేయటం, విసిల్ వేయటం ఇవేమి చేయకు. అర్థమైందా? ఇకపై నా వెంట పడవుగా. నేను విజిలేస్తే నువ్వు ఇలా తిరిగి చూడకుండా ఉండు, అప్పుడు వెంట పడకుండా ఉంటాను.